ఈ రెండో దిన సభకు చేరవచ్చిన దేవుని పిల్లలైన మీ అందరకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక దైవజనులు మరి గోవింద్ పాస్టర్ గారు, అలాగే మరి పాస్టమ్మ గారు భాగ్యలక్ష్మమ్మ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా మన యొక్క హృదయపూర్వక మరి వందనాలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. ప్రభునందు పిల్లారా, మరి ఈ సమయంలో కొద్దిసేపు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మేము ముందు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. మరి మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పట్టాభిషేకం. ఎవరి పట్టాభిషేకం? యేసుక్రీస్తు వారి యొక్క పట్టాభిషేకం. పిల్లరా, యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోను, అలాగే ఈ బయట ప్రపంచంలోనూ ఎన్నో పేర్లు ఉన్నాయి. బయట శకపురుషుడని, యుగపురుషుడని, ప్రపంచ కాలమానానికి మధ్యవర్తని, చరిత్ర పురుషుడని మనకు తెలుసు. ప్రపంచం మాట్లాడుకుంటూ. అలాగే బైబిల్లోకి వెళ్తే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు ఉంటుంది, అలాగే మనుష్య కుమారుడని ఉంటుంది, అలాగే నజరేయుడని ఉంటుంది, అద్వితీయుడని ఉంటుంది, గొర్రె వదక తేబడిన గొర్రె పిల్ల అని ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి పేర్లు యేసుక్రీస్తు వారికి మనకు కనిపిస్తుంటాయి. అందులో మనందరికీ బాగా తెలిసిన పేరు ఏంటంటే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు రెండు పదాలండి. ఈ రెండు పదాలకి అర్థం ఉంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే రాజు. మరి ఎప్పుడు యేసు మనకు రక్షకుడు అయ్యాడు? కలవరి శిలువలో ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని విడిచి ప్రపంచ ప్రజల పాప విమోచన కొరకు తన రక్తాన్ని చిందించి ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. క్రీస్తు అనగానే మనం ఏమనుకున్నామంటే రాజు. మరి రాజు ఎప్పుడయ్యాడు? నిజంగా ఆయన రాజేనా అంటే నిజంగా ఆయన రాజేనండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో తూర్పు దేశ జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. ఏమని? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చామంటారు. అంటే యూదులకి యేసుక్రీస్తు వారు ఎవరంటే రాజు. యూదులకే కాదండి, ప్రపంచానికి ఆయన రాజు. అలాగే యేసుక్రీస్తు వారు మరి ఒక అపరాధిగా, అపరాధం చేయకపోయినప్పటికీ ఆయన ఒక అపరాధిగా చిత్రీకరించి రోమా గవర్నర్ పిలాతు ముందు నిలబెట్టారు. మనకు బాగా తెలుసు కదా. సిలువ వేయబోయే ముందు ఎక్కడ నిలబెట్టారంటే పిలాతు గారు రోమా గవర్నర్గా ఉన్నారు. ఆయన దగ్గర నిలబెడితే ఆయన ఒక ప్రశ్న వేశాడు, నువ్వు రాజువా? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవన్నట్లు నేను రాజునే అంటాడు. అంటే కన్ఫర్మ్ యేసుక్రీస్తు వారు ఎవరు అంటే రాజు. మన కోసం ఏమని మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారు నమ్ముకున్నటువంటి క్రైస్తవులైన మన గురించి బైబిల్లో ఏమంటుందంటే మనం కూడా ఎవరట? రాజులమైన ఆ చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురించే నిమిత్తం రాజులైన యాజక సమూహం. మనమంతా ఎవరు? రాజులండి, రాజులమండి. చాలామంది తెలియక క్రైస్తవుడు అనగానే ఏదో చాలా తక్కువగా అనుకుంటుంటారు. బయట వాళ్ళు కూడా తక్కువగా చూస్తుంటారు. ప్రార్థనలో మన వాళ్ళు కూడా నేను ఏగ వంటి వాడును, పురుగు వంటి వాడును, ధూళి వంటి వాడును, ఇలాంటి పదాలు ఉచ్చరిస్తుంటారు. మనల్ని మనం తగ్గించుకోవడం తప్పు కాదు, కానీ మనం ఏంటో కూడా మనకు తెలియాలా. మనం ఎవరు అంటే క్రైస్తవులు అనగానే రాజులమండి, కింగ్స్. వేదిక మీద ఉన్న మేము కింగ్సే. వేదిక ముందు ఉండి దైవ సందేశాన్ని వింటున్న మీరు కింగ్సేనండి, రాజులండి. మీరే రాజులు, మేము రాజులమే. మనమంతా ఎవరమంటే రాజులం. దేన్ని బట్టి? ఎలా అంటే మనం నమ్ముకున్న క్రీస్తుని బట్టి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన బిడ్డలుగా, ఆయన రక్తములో కడగబడిన వారుగా మనం కూడా ఎవరమంటే రాజులమండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి రాజు అన్నాడు. రాజు అవ్వాలి అంటే ఆయనకి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రతి రాజుకి అభిషేకం జరగాలి. అభిషేకం జరిగితేనేమవుతాడు? రాజు అవుతాడు. మనం కొంచెం వెనక్కి వెళితే ఇశ్రాయేలీయులు ఉన్నారు కదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగం. వారు దేవుడు న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని డైరెక్ట్గా పరిపాలిస్తున్నాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడే పరిపాలిస్తున్నాడు. దేవుని పరిపాలనలో ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలు. మరి దేవుడే పరిపాలిస్తున్నాడు అంటే ఎంత బాగుంటుందండి. మనుషుల పరిపాలన బాగుంటుందా? దేవుని పరిపాలన బాగుంటుందా? మనుషుల పరిపాలన చూస్తున్నాం. ఇందాక మేము వస్తుంటే మా ఊరు నుంచి, పీజేపురం నుంచి వస్తుంటే మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. మాకు
మనోళ్ళు ఉన్నారు ఇక్కడ, జగన్ శ్యామ్, వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ రోడ్లేంటి, గతుకులేంటి, అంతా ఎలాగుందంటే ఎక్కడ చూసినా కొంచెం అంటే ఒక పద్ధతిగా లేదు. అంటే మనుషుల పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నెమ్మది ఉండదు. కానీ దేవుని పరిపాలనలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందండి. దేవుడే పరిపాలిస్తున్నాడు ఇశ్రాయేల్ని. కానీ ఇశ్రాయేల్ ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకం అండి. నక్కట ఎవరిని చూసిందట? పులిని చూసిందట. పులికి ఏమున్నాయి? మంచి బగ్గిలు ఉంటాయి కదండి, చారలు ఉంటాయి కదా. ఆ చారలతో ఆ బగ్గిలతో నడుస్తుంటే ఎలాగుందంటే చాలా అందంగా కనిపిస్తుంది. వాటికి బగ్గిలు ఉన్నాయి, మరి నాకు ఉంటే బాగుంటుందని ఏం చేసిందట నక్కట? వాతలు పెట్టుకుందట. ఏమైంది? కాలి గాయాలయ్యింది. ఈ ఇశ్రాయేలు సాక్షాత్తు దేవాది దేవుడే వారిని పరిపాలిస్తుంటే, కాపాడుతుంటే, దేవుని పరిపాలన మాకు వద్దు, ఇప్పుడు ఎవరి పరిపాలన కావాలట? సర్వలోక మర్యాద చెప్పున మాకొక రాజు కావాలని ప్రతిపాదన చేశారు. ఎవరి దగ్గర? సామ్యూయేలు ప్రవక్త, దైవజనుడు. ఆయన ముందు పెడితే నిజంగా చాలా బాధపడ్డాడు, విచారించాడు. అప్పటికి చెప్పాడు దేవుడు, మరే నాయనా, మనుషులు మీకు పరిపాలిస్తే, రాజుని మీకు ఇస్తే, ఆ రాజు ఇదిగో ఈరోజు ఉంది మీకు స్వేచ్ఛ, స్వతంత్రం. ఈ స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. మీరు వారి కోసం అనేక పనులు చేయాలి, అవసరమైతే వారు మిమ్మల్ని బానిసలుగా మార్చేస్తారు అని చెప్పాడండి. అయినా విన్నారా? వినలే. అప్పుడు దేవుడు చేసేది ఏమీ లేక ఏం చేస్తాడండి? ఇక దేవుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి మొదటి రాజునిచ్చాడు. అతనే ఎవరంటే సౌలు. ఆ సౌలు రాజు కాకపోయే ముందు అతనికి ఏం జరిగిందంటే అభిషేకం జరిగింది. ఎలా జరిగింది ఒకసారి మనం సామ్యూయేలు గ్రంథం చూద్దామండి. 10వ అధ్యాయం, మొదటి సామ్యూయేలు గ్రంథము 10వ అధ్యాయం చూద్దాం పిల్లరా. 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సామ్యూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఏం చేశాడంటే దైవజనుడైన వాడు ఆయిల్ తీసుకుని, ఒలివ్ ఆయిల్ దొరుకుతుందండి. ఎక్కడ? ఇజ్రాయెల్, పాలస్తీనా దేశంలో ఒలివ్ ఆయిల్ దొరుకుతుంది. ఆ ఆయిల్ ఏంటంటే ఆ సౌలు తల మీద పోసి అభిషేకం చేసి రాజుగా ప్రకటించాడు. అంటే అభిషేకం జరిగిన తర్వాతే రాజుగా పిలువబడుతున్నాడు. ఎవరు? సౌలు. ఆ తర్వాత ప్రారంభంలో సౌలు బాగానే ఉండండి, కానీ కొంతకాలానికి ఏమైపోయాడంటే అతనిలో గర్వం వచ్చింది. దానిలో చదువుకున్నాం కదా వాక్యం. గర్వం అంటే ప్రారంభం బాగుంటుందండి, కానీ కొంత స్థాయికి వెళ్ళిపోయేసరికి ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా మనలో ఏ రంగంలోకి వెళ్ళాడంటే కొన్ని సందర్భాల్లో గర్వం ప్రారంభం. ఆ గర్వమే మన వినాశనానికి నాంది అవుతుంది. ప్రారంభం బాగుంది సౌలు, కానీ కొంత దూరం వెళ్ళిపోయేసరికి ఏంటంటే ఈయనలో ఒక రకమైనటువంటి గర్వం ప్రారంభమైంది. దేవునికి అవిధేయుడిగా కనిపించాడు. అప్పుడు దేవుడు ఇతనే తొలగించి మరొకరిని రాజుగా నియమించాలనుకున్నాడు. ఆకాశం నుంచి పరిశీలించాడు. ఆకాశం నుంచి పరిశీలించేసరికి అతనికి ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబమే ఎవరి కుటుంబం? యెషయా కుటుంబం అండి. యెషయా గారు చాలామంది సంతానం, అందులో ఒకరిని రాజుగా అభిషేకించాలనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని దైవజనుడైన సామ్యూయేలుకు చెబితే సామ్యూయేలు వెళ్ళిపోయాడు. తన తైలపు కొమ్ముని తీసుకొని సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బెత్లెహేం వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు పుట్టినది ఆ బెత్లెహేంలోనే. ఏంటి? దావీదు గారు పుట్టినది ఆ బెత్లెహేంలోనే. అక్కడికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయేసరికి ఏంటంటే అక్కడ పిలిచాడు యెషయా గారిని పిలిచి, ఇలా తన కుమారుల్ని పరిశీలించేటప్పుడు ఏంటంటే మొట్టమొదటగా ఒక వ్యక్తి వచ్చాడు తన కుమారుల్లో. అతని పేరు ఏం పేరంటే ఏలియాబు. చూడగానే ఎలాగ ఉన్నాడంటే మంచి ఎత్తు, మంచి కలరు, రంగు బాగున్నాడండి. అప్పటికే సైన్యంలో పనిచేస్తున్నాడు, చక్కగా కనిపించాడు చూడడానికి. వెంటనే సామ్యూయేలు గారు ఏమనుకున్నారంటే దేవుడు అభిషేకించమన్న వ్యక్తి ఇతనే అని నిర్ధారించుకున్నాడు. మనిషి ఇప్పుడు కూడా ఏం చూస్తాడంటే పై రూపాన్ని చూస్తాడు, బయట ఆకారాన్ని చూస్తాడండి. దేవుడు పై రూపాన్ని చూడు, అంతరంగాన్ని చూస్తాడు. అదే పెద్ద సమస్య అండి. మనుషులు చూసే వేరు, దేవుడు చూసేది వేరండి. మనుషులు ఎప్పుడు చూడండి, ఎప్పుడు చూసినా ఎక్కడైనా పై రూపానే చూస్తారండి. పెళ్లి సంబంధాల్లో కూడా ఎప్పుడు ఏం చూస్తారు చెప్పండి? పై రూపాన్ని చూస్తారు కదండి. పై రూపాన్ని చూసుకుంటారు, అందచందాన్ని చూసుకుంటారు, ఆస్తుపాస్తులు, కట్న కానుకలు, ఇవే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఒక 7 ఇంటిని చూస్తున్నారండి. ఏంటో తెలుసా అండి? వాటికి పేరు కూడా పెట్టారు, ABCDEF అట. వీటికి ఒక అబ్రివేషన్ ఉంది, అర్థం ఉంది.
ఏ అంట ఏం చూసుకుంటారట? ఏజ్ అట. ఏజ్, అమ్మాయి ఏజ్ అబ్బాయి ఏజ్ సరిపోయిందా, ఏమైనా బారయిందా? రెండోది బి. బి అంటే బ్యూటీ, ఆమె అందంగా ఉందా లేదా. అసలు బైబిల్ ఏమంటుందంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటున్నాడు. అది చూడొద్దు అంటారు ఆయన అంటున్నాడు. కానీ మనిషికి కావాల్సిందేంటి? అదే కావాలా. అందాన్ని చూస్తున్నారు. సి అంటే క్యాస్ట్, సంబంధాలు చూడమంటుంటారు ఆయన. సంబంధాలు చూడమని చెబుతూ ఆఖరిగా చెవులో ఒక మాట చెప్తుంటారు. ఏంటో తెలుసా? ఆ అబ్బాయిది ఖచ్చితంగా మా క్యాస్ట్ అయి ఉండాలి, ఆ అమ్మాయిది ఖచ్చితంగా మా క్యాస్ట్. బైబిల్ అర్థమైందా? ఆయన బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుందంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషుడు సృష్టింపబడి ఒకని నుండి వచ్చే మనం అంత కదా, ఒకే తండ్రి సంతానం, పిల్లలం కదా. మళ్ళీ అందులో ఈ క్యాస్ట్లేంటి, ఈ కులాలేంటి? కాబట్టి తప్పండి, క్రైస్తవుడికి కులము ఉండకూడదు. కాబట్టి కులాన్ని క్యాస్ట్ని చూస్తున్నారు. డి ఉండిపోయింది కదా. డి అంటే డౌరీ. డౌరీ అంటే ఏంటి? కట్నం ఎంత ఇస్తారు ముందు అది తేలాలి. అది తెగితేనే మిగతావన్నీ తెగుతాయి. అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క మాకు గుణం అవసరం లేదు, భక్తిపరుడా భక్తిహీనుడా అవి కూడా మాకు అవసరం లేదు. దేవుడు ఏం చూడమంటాడంటే భక్తిని చూడమంటున్నాడు, గుణాన్ని చూడమంటాడు. మనలో ఏమంటున్నారు? వాటన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు. దేన్ని చూస్తున్నారు? డౌరీ, కట్నం ఎంత ఇస్తారు, ఎన్ని లక్షలు ఇస్తారు, అది సెట్ అవుతేనే మిగతావన్నీ మాట్లాడతామంట. తర్వాత ఈ ఐదోది. ఈ అంటే ఎడ్యుకేషన్. ఇంటర్ చదువుకుందా, కనీసం ఒక డిగ్రీ వరకు చదువుకుందా, ఏం చదువుకుందా అమ్మాయి అంటే చదువుని చూస్తాను, ఎడ్యుకేషన్. బైబిల్ ఎడ్యుకేషన్ చూడరండి. బైబిల్లో ఏమైనా జ్ఞానం సంపాదించుకుందా, బైబిల్లో ఏమైనా డిగ్రీలు చేసిందా, ఇలాంటివి ఆలోచించరండి. బయట ఎడ్యుకేషన్ ఉండాలి, లోక జ్ఞానం తప్పలేదు. లోక జ్ఞానం ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి, రెండు ఉండాలి. అది చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటి? ఏం మిగిలింది? ఎఫ్ మిగిలింది. ఎఫ్ అంటే 4 ఫాదర్స్ అట. అంటే 4 తరాల నుంచి వస్తారన్నమాట. వాళ్ళు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, బాగా వాళ్ళ తాత ముత్తాతలు పోనీ వీళ్ళకి లేకపోయినా వాళ్ళ తాత ముత్తాతలుగానే ఉన్నా అందులో ఏమైనా మీరు ఇప్పుడు మిగిల్చుకున్నారా? ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రతి మనిషి ప్రతి విషయంలో దేన్ని చూస్తున్నాడంటే పైరూపాన్ని చూస్తున్నాడు. దేవుడికి అదే నచ్చదు. దేవుడు ఏం చూస్తాడంటే అంతరంగానే. అంటే మనకున్నటువంటి అందాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కానీ దేవుడు పరలోకాన్ని ఇవ్వడండి. దేవుడు పరలోకాన్ని దేన్ని బట్టి ఇస్తాడో తెలుసా? మన అంతరంగాన్ని బట్టి. మన అంతరంగంలో ఉన్నటువంటి ఆయన కొరకు నిజంగా ప్రేమను బట్టి, ఇష్టాన్ని బట్టి, ఆయన కొరకు మనం చేసిన కార్యక్రమాలు బట్టి, దాన్ని బట్టి ఇస్తాడండి. కాబట్టి ఈరోజు ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ లోకంలో మరి భక్తిని సంపాదించుకోవడం కంటే ఇదిగోండి ఈ బాహ్య సంబంధమైనటువంటి ఈ ఆస్తులు అంతస్తులు వీటిని సంపాదించుకోవడంలో మనిషి ఈరోజు ఏంటంటే నిమగ్నం అయిపోయాడండి. మనిషి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా తన సంపాదించినది ఏది కూడా తనతో పాటు తీసుకుని పోలేడండి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, తల్లి గర్భం గుండా ఏ రీతిగా వస్తాడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే రీతిగా వెళ్ళిపోతాడట. తల్లి గర్భం నుండి దిగంబరిగా వస్తాడట, వెళ్ళిపోయేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్ళిపోతాడట. తాను సంపాదించిన దానిలో గడ్డి పరక కూడా తీసుకుని వెళ్ళండి. ఎంతోమంది అండి భూమి మీద వెలిసారు. రాజులు, చక్రవర్తులు, జమీందారులు ఎన్నో కోట్ల రూపాయలు ఆర్జించారు, సంపాదించారు. తాను సంపాదించిన సంపాదనలు ఏమాత్రమైనా తీసుకుని వెళ్ళారు. ఒక అలెగ్జాండర్ ఉన్నాడండి. ఆయన కత్తి పట్టుకున్నాడు, చిన్న వయసులోని ప్రపంచాన్ని అంతటినీ ముట్టేశాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడు? ఒక అడ్లాఫ్ హిట్లర్ ఉన్నాడు, జర్మనీ నియంత. ఆయన ప్రపంచాన్ని అంతటినీ నేను పరిపాలించాలి, ప్రపంచమంతా నా స్వాధీనపరుచుకోవాలని కలలకంటూ రాత్రులు ఏం చేసేవాడు తెలుసా? ప్రపంచ మ్యాప్, వరల్డ్ మ్యాప్ అంటారు, ఆ వరల్డ్ మ్యాప్ కప్పుకొని పడుకునేవాడండి. కానీ ఆఖరికి ఏం జరిగిందో తెలుసండి? పిచ్చివాడిగా మారిపోయాడండి. తన పిస్తోలతో తానే కాల్చుకొని చంపుకున్నాడండి. ఏమీ తీసుకొని పోలేదండి. కానీ ఈరోజు సంపాదన కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం కొరకు మనిషి పరుగులు తీస్తున్నాడండి. పైన కనిపిస్తున్న వాటి కొరకు మనిషి ఈరోజు ఏంటంటే పరుగులు ఎత్తుతున్నాడు. దాని కొరకు ఎంత నేరమైన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈ లోకంలో నిజంగా ఎంతో సంపాదించారు, ఎంతో ఆర్జించారండి. ఒక జయలలిత గారు ఉన్నారు, వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు తమిళనాడు. ఆమె ఎన్నో పట్టు చీరలండి, లారీలు కొలది పట్టు చీరలు, ఎంతో బంగారం సంపాదించింది. సంపాదించినవి ఏవి కూడా తనతో పాటు తీసుకుని పోలేదు. అలాగే శ్రీదేవి గారు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి యాక్టర్గా పెద్ద స్థానంకి వెళ్ళింది.
ఆమె కూడా అండి చాలా కోట్లు కోట్ల రూపాయల సంపాదించింది. కానీ ఏది తనతో పాటు తీసుకుని పోలేదు. ప్రతి ఒక్కరండి అంటే తమ మరణ దినానికి నువ్వు ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదనంతా అర్ధాంతరంగా విడిచిపెట్టి మనమంతా వెళ్ళాలి అన్నటువంటి ఈ ఆకారం కానీ, ఈ ఆకారంతో మనం సంపాదించుకుంటున్న ఏ సంపద కానీ అది మనతో పాటు రాదు. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక నగ్న సత్యం అండి. కాబట్టి ఇక్కడ షాముయేలు గారు అభిషేకానికి వచ్చాడు. ఆయన ఏం చూస్తున్నాడు? పై రూపాన్ని చూస్తున్నాడు. ఆ పై రూపం చూసేసరికి ఏంటంటే ఏలియాబు కనిపించాడు. దేవుడు అతన్ని విషయంలో కూడా అంటున్నాడు, మనుష్యుడు ఏం చూస్తాడట? పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడట హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఇతన్ని నేను తోసివేస్తున్నాను అంటున్నాడు. నాకు కావలసింది మరొకరు అని కోరుకున్నాడు. అలా తన దగ్గర ఉన్నటువంటి 7 తీసుకొచ్చాడు యెషయా గారు. ఆ 7 కుమారుని కూడా కాదన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు సాముయేలు దైవజనుడు ఎవరితో? యెషయా గారితో. అయ్యా ఇంతేనా నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆయన అన్నాడు, అందరికంటే కడసరిగా పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు పనికిరాడేమో అని ఎక్కడ పెట్టేశాను? గొర్రెలు కావాలి, అతనే కావాలి, అర్జెంటుగా తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అతనికి అభిషేకం జరుగుతుంది రాజుగా. ఎలా? 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. దావీదు మీదకు బలముగా దేవుని ఆత్మ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అభిషేకం చేసిన తర్వాత తైలపు కొమ్ముతో నూనె తీసుకొని తల మీద పూసి అభిషేకం చేశాక దావీదు గారికి అప్పుడేంటంటే రాజుగా మారాడు. ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ బలంగా అతని మీదకి వచ్చింది. అంటే అభిషేకం జరుగుతుంది పాత నిబంధన కాలంలో. అలాగే దావీదు గారి కుమారుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు సొలొమోను గారు అండి. ఆ సొలొమోను గారికి కూడా దావీదు గారు అభిషేకం జరిగించాడు. దావీదు గారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడండి. తన తర్వాత ఒకరిని రాజుగా నిలబెట్టాలని కోరుకున్నాడు, అతనే సొలొమోను గారు. ఆ సొలొమోను గారికి జరుగుతున్న అభిషేకం గురించి మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం పిల్లరా. 33, 34. అంతటి రాజు, మీరు మీ ఏలినవాడినైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి తీసుకుని పోయి యాజకుడైన సోదోకు ప్రవక్త నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసి తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవగును గాక అంటున్నాడు. అంటే అభిషేకం జరిగింది ఎవరికి? సొలొమోనుకి. అభిషేకం జరిగిన తర్వాత రాజుగా ప్రకటన జరుగుతుంది. అలాగే యెహూ అన్నటువంటి ఒక రాజు తన అభిషేకాన్ని చూసినప్పుడు కూడా ఎలా కనిపిస్తుంది అంటే తనకు కూడా దైవజనుడు వెళ్ళి నూనె పోసి అతను అభిషేకించినట్లుగా కనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథం అంతట్లో మనం చూస్తుంటే రాజులైన ప్రతి ఒక్కరికి ఏం జరిగింది? అభిషేకం జరిగింది. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వద్దాం. క్రీస్తు మరి యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నప్పుడు, యెరూషలేము పట్టణానికి ప్రవేశిస్తున్నప్పుడు బేతనీ అన్నటువంటి గ్రామం వస్తుంది పక్కలో. అక్కడ శిష్యుని పిలిచి అంటాడు, నువ్వు ఆ గ్రామంలోకి వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, దాని మీద ఎవరు ఇంతవరకు కూర్చోలేదు, అది నా కొరకు తీసుకొని రండి అంటారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన దాని గాడిద మీదకి ఆయన కూర్చొని ఆ పట్టణంలోకి వెళ్తున్నాడు. యెరూషలేము మహాపట్టణంలోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నవారంతా ఒక గొప్ప స్వరంతో పలికినటువంటి ఒక మాట మనం చూద్దాం. లోక సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. 19వ అధ్యాయం 37 నుంచి చూడడం. ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి ఒలీవ కొండ నుండి దిగిచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతా సంతోషించుచు ప్రభువు పేరుట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, ప్రభువు పేరుట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. రాజు అవుతున్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు ఏమైపోయారు? రాజు అయ్యాడు, రాజు అయిపోయాడు. అందరూ స్తుతిస్తున్నారు, ప్రతిగానాలు చేస్తున్నారు, గాన ప్రతిగానాలతో ఆయనకి స్తుతులు పలుకుతున్నాడు, రాజుగా కొనియాడబడుతున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా రాజు అయ్యాడు? పాత నిబంధన కాలంలో అయితే సేవకులైన వారు అభిషేకం చేస్తూ రాగా రాజులుగా పిలవబడ్డారు. మరి ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు వారు రాజుగా పిలవబడుతున్నాడు. మరి ఈయనకి ఏం జరిగి ఉండాలా? అభిషేకం జరిగి ఉండాలి కదా. అక్కడ రాజులు
ఎవరు అభిషేకించారంటే సేవకులు అభిషేకించారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు? యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారంటే దేవుడే డైరెక్ట్గా ఆయన ఏం చేశాడంటే అభిషేకించాడండి. ఒకసారి మనం చూద్దాం, చూడండి అన్నమాట. ఒకసారి అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం ఒకసారి 27వ వచనం ఒకసారి. ఏవి జరగవలెనో నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు ఎవరట? నీ పరిశుద్ధ సేవకుడండి. యేసుక్రీస్తు వారు ఎవరో కాదండి, దేవుని పరిశుద్ధ సేవకుడు. నీవు అభిషేకించిన, దేవుడే సాక్షాత్తు ఎవరిని అభిషేకించాడు? యేసుక్రీస్తు వారిని అభిషేకించాడండి. అభిషేకం జరిగింది. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందంటే ఇదిగో యోర్దాను నదిలో బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా జరిగిపోయిందండి. ఎప్పుడైతే ఆయన బాప్తీసం తీసుకున్నాడో ఆయన మీదకి ఒక ఆత్మ వచ్చింది. ఏంటిది? పరిశుద్ధాత్మ. పావురం వలె అంటాడు. పావురం వలె, పావురం కాదు, పావురం వలె అన్నాడన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారికి దిగాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దావీదు గారికి అభిషేకించినప్పుడు ఏంటంటే దేవుని ఆత్మ బలంగా దిగింది. యేసుక్రీస్తు వారు కూడా బాప్తీసం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రాజా అంటే రాజు. అభిషేకం జరిగిందా అంట? జరిగింది. జరిగించిన వాడు ఎవరంటే సాక్షాత్తు దేవుడే. కాబట్టి యేసుక్రీస్తు వారు రాజ్యం కోసం మనం మాట్లాడుతుంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదంటే భూ సంబంధమైన రాజులకున్న రాజ్యం లాంటి రాజ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రాజ్యం అన్నది చాలా ప్రత్యేకమైనదండి, చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం రాజులను చూసినప్పుడు ఏంటంటే ఈ లోకంలో ఉన్న రాజులకి పెద్ద సింహాసనం ఉంటుంది, వెనకాల ఒక పెద్ద సైన్యం ఉంటుంది, యుద్ధ సామాగ్రి ఉంటుంది, పెద్ద పెద్ద అంతఃపురాలు ఉంటాయి. ఆ లెక్కే వేరు మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు వారి రాజ్యం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇవేవి కనిపించవండి. ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆ రాజ్యానికి హద్దులు ఎల్లలు మనం చూస్తే ఉత్తర, పరమర, దక్షిణ అన్ని వైపులకు, ప్రపంచంలో 4 వైపులకు 4 దిక్కులకు ఆయన రాజ్యం వ్యాపించి ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, దానికి కొన్ని విధులు ఉన్నాయి. ఆ రాజ్యం అన్నది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యం అలాంటి రాజ్యాలు కాదు. అంటే చాలా రాజ్యాలు మనకు ప్రపంచంలో కనిపిస్తాయి. అందులో బబులోను మహాసామ్రాజ్యం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మాదీయ పారసీకుల సామ్రాజ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రీకుల సామ్రాజ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత రవి అస్తమించని సామ్రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం, అదే రవి అస్తమించిన సామ్రాజ్యం అని 5వదిగా మనకు కనిపిస్తుంది. ఎన్నో సామ్రాజ్యాలు అంతకుముందు కలిపితే అరుసు సామ్రాజ్యం. ఈ రాజ్యాలన్నిటికీ మించిన రాజ్యం అంటే ప్రపంచంలో ఏకైక రాజ్యం ఏదంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం. ఆ రాజ్యానికి అంతం లేదండి. భూమి మీద ఎంతోమంది రాజులు పుట్టారు, రాజ్యాలు స్థాపించారు. ఆ రాజ్యాలన్నీ ఎంతవరకు కొనసాగాయంటే ఆ రాజు ఉన్నంత వరకే ఆ రాజ్యం ఉంది. ఆ రాజు అంతరించిపోయిన తర్వాత ఆ రాజ్యం కూడా అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వారి రాజ్యం అలాంటి రాజ్యం కాదు. ఆయన ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయన ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచిన తర్వాత నేటికి ఎంతకాలమో తెలుసండి? 2024కు వచ్చాం. కానీ ఆయన రాజ్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ప్రజలు తను ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం ఏదో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీస్తు సార్వత్రిక సంఘం. మనమే ఆయన యొక్క రాజ్యం. ఈ రాజ్య స్థాపన చేయడానికే ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. రాజ్యాన్ని స్థాపించాడు. మనల్ని ఎలా చేశాడు? రాజులుగా చేశాడండి. పేతురు గారి పత్రికలు అంటాడు కదా, ఒకసారి చూద్దాం ఆ మాట ఎంత బాగుంటుంది అండి. చూడాలండి ఈ మాట, మనం నోట్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఏంటో మనకు అర్థమవుతుంది, మన కర్తవ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. మనము దేవుని సొత్తు, దేవుని రాజ్యం. మనం రాజులం అండి. మనం రాజులం. ఎప్పుడయ్యాము రాజులం? ఎప్పుడయ్యామంటే బాప్తీసు కార్యక్రమంలోనండి. అపొస్తలుల కార్యం
అండి. మన రాజులం అయ్యామా అంటే రాజులమే. ఎలా అయ్యామంటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము అంటే పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది కదండి యేసుక్రీస్తు వారి మీదక అభిషేకం జరిగాక. మరి మనకే రావాలి కదా ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడు వచ్చింది? 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు వారు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. పరిశుద్ధాత్మను వరమును మనం ఎప్పుడు పొందుకుంటాం? బాప్తిసం పొందుకుంటే. బాప్తిసం పొందుకుంటేనే మనం అంతా ఏమవుతుందో తెలుసా? రాజులు అండి. చాలామంది అండి రక్షణ అప్పుడే వచ్చేదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించేది అప్పుడే, బాప్తిసం తర్వాత, పాప క్షమాపణ తర్వాత. చాలామంది ఈరోజు సంఘానికి వస్తుంటారు, దేవుని సన్నిధికి వస్తుంటారు, దేవుని మాటలు వింటుంటారు, కానీ బాప్తిసం మాత్రం వచ్చేసరికి ఏంటంటే వాయిదా వేస్తుంటారు. ఎప్పుడు తీసుకుంటామని అంటారు. కొంతమంది అంటే క్రిస్మస్ అంటారు, కొంతమంది న్యూ ఇయర్ అంటారు, కొంతమంది గుడ్ ఫ్రైడే ఆ రోజైతే భలేగా ఉంటుందండి అని ఇలా వాయిదాలు వేస్తూ వస్తుంటారండి. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. బాప్తిసం మాత్రం బాప్తిసం పొందనంత వరకు నీ పాపానికి క్షమ లేదు. నువ్వు రాజువు కాదు, నీలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు రాడు. కాబట్టి వాయిదాలు వేయొద్దండి. ఎందుకంటే ఈరోజు మనది, రేపు మనది అవుతుందో కాదో గ్యారంటీ లేదండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదానికి గ్యారంటీ ఉంది, కానీ మానవ జీవితానికి గ్యారంటీ లేదండి. మనం కొనుక్కున్న ఒక ఫ్రిడ్జ్కి, ఒక టీవీకి, ఒక ఎల్ఈడికి, ప్రతిదానికి అండి. లాస్ట్కి మనం కొనుక్కున్న చెప్పులకు కూడా ఈరోజు వారంటీ గ్యారంటీ ఇస్తున్నారు. కానీ మానవ బ్రతుకుకి ఏం లేదు, గ్యారంటీ లేదండి. ఎంతలోనూ కనబడే అంతలో మాయమైపోయే బ్రతుకులండి. మరణం అన్నది ఏ క్షణం ఎలా వస్తుందో చెప్పుకోలేం. అది యాక్సిడెంటా, అది రోగమా, మరొకట గ్యారంటీ లేదు మానవ జీవితానికి. కాబట్టి ఏం చేయాలంటే వాయిదాలు వేయొద్దండి. బాప్తిసం అన్నది పరలోకానికి వెళ్ళడానికి ఒక టికెట్ అండి. ఆ టికెట్ లేకపోతే నిజంగా మనం నష్టపోతాం. కాబట్టి నమ్మి బాప్తిసం పొందితే ఏంటంటే వారికి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మీకు వాక్యం అర్థమవుతుంది, దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది, దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. కాబట్టి దయచేసి పిల్లలారా, బాప్తిసం విషయంలో ఎవ్వరూ అశ్రద్ధ చేయొద్దండి, ఆలస్యం అస్సలు చేయొద్దండి. ఎందుకంటే ఇది అంబులెన్స్ లాంటిదండి. అంటే ఒక యాక్సిడెంట్ అయినటువంటి మనిషికి అంబులెన్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ముందు ఏది ఇంపార్టెంట్ తెలుసా? బాప్తిసం. ఇంకా వీలైతే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ముందు మధ్యలో ఏదైనా చెరువు కానీ ఏదైనా బావి కానీ ఉంటే అతనికి ఏమి ఇవ్వాలి? ముందు బాప్తిసం ఇవ్వాలి. ఎందుకంటే ఆ తర్వాత మనిషి బ్రతుకుతాడో బ్రతకడో గ్యారెంటీ లేదు. బాప్తిసం తీసుకోకుండా ప్రాణం విడిచాడు అనుకోండి, ఆ పరిస్థితి మనం చెప్పలేనిది. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మాలి, నమ్మితే సరిపోదు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? నమ్మకానికి పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే ఖచ్చితంగా నీ బాప్తిసం అన్నది పొందుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఒకసారి ఆలోచన. ఎందుకంటే బాప్తిసం పొందుకున్నప్పుడేమన్నమాట, రాజులైన యాజక సమూహం. రాజు అంటే ఏముంటుంది? పని ఉంటుందా లేదా? ఖచ్చితంగా పని ఉంటుందండి. పని లేకపోతే రాజు ఎలా అవుతాడు? రాజు అంటే ప్రజలకు ఆయన వైద్యాన్ని అందించాలి, విద్యను అందించాలి, రోడ్లు వేయాలి, ప్రజల యోగక్షేమాలు చూసుకోవాలి. అతనే రాజు. పని ఉంటుంది. అలాగే మన రాజు ఎవరు? రక్షకుడు క్రీస్తు. ఆయన పని చేశాడా లేదా అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడాట తలవాల్చుకున్నట్టుకి స్థలము లేదు. స్థలము లేదంటే ఈ ప్లేస్ లేదని కాదు దాని అర్థం. ఖాళీ పడుకోవాలని ఉంది, ఆయనకి నిద్ర వస్తుంది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు కదా ఆయన, ధోని అమరమునాట ఆయన తలవాల్చి పడుకున్నాడట. పాపం ఆయన ఎప్పుడు నిద్రపోయేవాడు? ప్రయాణాలలో నిద్రపోయేవాడు అండి. పాపం అంతగా కష్టపడ్డాడు. ఇతర సమీప గ్రామాలకు వెళ్ళి అంటాడు శిష్యులతో, మనం ప్రకటింతుము పదండి, ప్రకటనండి, దేవుని గురించి చెప్పాలి, ఆయన పరలోకములో ఉన్నాడని ఆ లోకము నుంచి మనకు పిలుస్తున్నాడు, నరులను మట్టికి మార్చి నరులారా తిరిగి రండి అని ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానాన్ని ఎంతమంది పట్టించుకుంటారు? పెళ్ళి ఆహ్వానం మాత్రం ఎవరైనా ఇస్తే మాత్రం చక్కగా ఏం చేస్తారు? ఆ పెళ్ళి శుభలేఖ చూసి చక్కగా ఎవరు ఏంటి మేము లేము ఎవరిచ్చారు. నేను రాత్రి వెళ్తాడు ఏంటంటే మా డోర్కి పెట్టున్నారండి, డోర్ లోపల ఇలా పెట్టి అది ఎగిరిపోగలదేమో మరీ స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళు పెట్టున్నారు. తీసి చదువుని అది ఎవరు పలానా అని.
శుభలేఖ ఆహ్వానం వచ్చిందనుకోండి, పెళ్ళి ఆహ్వానం వచ్చిందంటే చాలా మనం సిద్ధపడగలిగి ఉంటామండి. మళ్ళీ ఈడొకటి మనం ఏం తీస్తాము, వెంటనే ఈళ్ళు పుస్తకం తీస్తాం. ఎంత వేసారు మనకు అప్పుడు, ఎంత కలపాలా తీయాలా ఏంటి, ప్లస్లు మైనస్లు ఏమైనా ఉంటాయి. ఇలాగ ఉంటాయండి మన పరిస్థితి. పెళ్లి కొరకు సిద్ధపడుతున్నావు, మరొక ఫంక్షన్ కోసం సిద్ధపడుతున్నావు, పరలోకానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడాలండి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే నిజంగా పని చేయాలి దేవుని కొరకు ఈ లోకంలో. ఎలాంటి పనో తెలుసా అండి? చివరికి ఒక మాట చూపిస్తాను. ఈ పని, దేవుని పని, సేవ ఏదైతే ఉందో, హెబ్రీ పత్రిక ఒక మాట, అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయం 28, 29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొందాలి. మనం నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందాలి. పరలోక రాజ్యమే మన టార్గెట్ అండి. ఆ రాజ్యాన్ని పొందాలి. దయ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దుము. దేవునికి ఎలాంటి సేవ చేయాలట? ప్రీతికరమైన సేవ చేయాలట. ఆ ప్రీతికరమైన సేవ అంటే చాలామంది సేవ చేస్తారండి. సేవ చేయడం కాదు, మనం చేస్తున్న సేవ దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అది చూసుకోవాలి. ఎందుకంటే మనకిష్టమైనది మనము చేయడం కాదు, ఆయనకి ఇష్టమైనది మనము చేయాలి. ఆయన అనుకున్న విధంగా మనము చేయాలి. ఎలగబడితే సేవే కదని ఎలగబడితే అలాగా అడ్డదడ్డగా చేయకూడదు. అది నీకు నచ్చుతుందేమో కానీ ఆయనకి నచ్చదు. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి. ఆయన సంతృప్తి పరచాలండి. ఆయన ఎప్పుడు సంతృప్తి పరచబడతాడంటే అక్కడ చెప్తుండవు మనకట ఏముండాలట? వినయము. నెంబర్ 1 అండి. ఏముండాలా? వినయం ఉండాలండి. అంటే మంచి మనస్సు ఉండాలా, లోబడి. వినయం అంటే లోబడే, దేవుని మాటకు లోబడి తను తాను తగ్గించుకునే గుణం ఉండాలా, వినయం ఉండాలా. తర్వాత భక్తులు, భయం ఉండాలా. దేవుడు అంటే భక్తి ఉండాలా. ఈరోజు మనం చూస్తున్నాం దేవుడు అంటే అస్సలు ఎవరికి భయము భక్తి లేదండి. పేరుకి మాత్రం అందరము చర్చికి వెళ్తూ ఉంటాం, అందరము క్రైస్తవమే, రోడ్ల మీద మాత్రం విచ్చలవిడిగా. అలా కాదండి, అలా ఉండకూడదండి. భయం దేవుడు అనగానే భక్తి, ఈ రెండు ఉండాలండి. ఆయన సన్నిధిలో వణుకుతూ మనం ఏంటంటే నిలబడాలి. ఇలాంటి ఆయనకి ప్రీతికరమైన సేవ అవుతుంది. ఈ సేవ ఏదైతే ఉందో, సేవ అనగానే మీరు మరొకటి అనుకోగలరు, సేవ అంటే ఇదంతా ఎవరు చేసేది? సేవకులు కదండి, అది మాకు సంబంధం లేదనుకోగలరు. సేవ అన్నది ఏదైతే ఉందో దేవుని కోసం, అది కేవలం సేవకులకు మాత్రమే సంబంధించింది కాదు. అందరూ చేయవలసింది దేవుని సేవ. ఆయన గురించి పాడాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయన తెలియని వారి గురించి అంటే పరిచాలి. దాని కొరకు ఈ యొక్క ఆకారము ఇవ్వబడిందండి. ఈ కళ్ళు కానీ, ఈ గొంతు కానీ, ఈ స్వరము కానీ, ఈ కాళ్ళు కానీ, చేతులు కానీ, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు అంటే మన గొంతుకు ఎందుకు ఇచ్చాడు? ఆయన గురించి పాడాలని, ఆయన గురించి ప్రార్థించాలి. చాలామందికి అండి సంఘాల్లో కానీ ఎక్కడైనా ప్రార్థనకు పిలిస్తే రారు. ఏం చేయరు? ప్రార్థన చేయడానికి మొహమాట పడుతుంటారు, చిగ్గుపడుతుంటారు. పాట పాడమంటే చిగ్గుపడుతుంటారు, పాడలేనంటారు, నా వాయిస్ బాగాలేదంటారు. కొద్దిసేపు వీధిలో సువార్త ప్రకటించమ్మని మైకిస్తే రారు. వద్దండి, నీ గొంతు, నీకు ఇచ్చినటువంటి ఆకారం ఏదైతే ఉందో, అది ఏదైనా కానివ్వండి, శరీరంలో ఏ అవయవైనా కానివ్వండి, అది దేని కొరకు వాడాలి? దేవుణ్ణి మహిమపరిచేందుకే వాడాలి. కళ్ళు దేనికి వాడుతున్నారు? ఈరోజు చాలామంది తమ కళ్ళు దేనికి వాడుతున్నారో తెలుసా అండి? మొబైల్ 24 గంటలు మొబైల్ పట్టుకొని మొబైల్కి అంకితం అయిపోయి ఏంటి అందులో వచ్చే దృశ్యాలన్నీ చూడడానికి కళ్ళును వాడుతున్నారు. ఎవరైనా చదువుతున్నారండి వాక్యాన్ని? చదవండి. కీర్తన గ్రంథంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ఏం చేశాడట? ధ్యానించాడటండి. మహానుభావుడు అండి. ఆయన కళ్ళు అట క్షీణించిపోయి అంటాడు అక్కడ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్న 119. మనకటి సెల చూసి 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 మన కళ్ళు సైట్. కానీ దావీదు గారికి అట బైబిల్ చదివి చదివి ఏమొచ్చిందట? సైట్ వచ్చిందటండి, మహాభక్తుడు. అందుకే ఆయన అన్నాడు, యెషయా కుమారుడైన దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకంటే బైబిల్ అలా చదివాడు, ఆయన అలాగ బ్రతికాడు, తన దేహాన్ని అలాగ దేవుని కొరకు అర్పించాడు, తన తరమ వారికి తన అట ఏం చేశాడట? సేవ చేసి నిద్రించాడు. మరి మనం ఎవరు చేస్తున్నాం సేవ? ఒకసారి ఆలోచించి బ్రతికి దేవుణ్ణి సంతృప్తిపరిచి పరలోక రాజ్యానికి చేరాలని కోరుకుంటూ, మన మీద దేవుడు పెట్టినటువంటి పని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడవాలని తెలియపరుస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మరి